రాజగాడికి కోపం ఎక్కువ, చలికి చలికి వణికి వణికి చలికి చలికి వణికి వణికి. ఎప్పుడైనా సరే చలేసిందనుకో కార్ లోపలికి వచ్చండి, లేదా బయటికి వెళ్ళి తిరగండి. ఈ రోజు ప్రొద్దున నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఈ రోజు నా ప్రయాణం ఎంత వరకు వెళ్తుందో నాకే తెలీదు, కానీ మీకు నేను ఒకటే చెప్పగలను, ఈ రోడ్ ఎంతవరకు ఉందో అంతవరకు నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఈ అద్భుతమైన కొండల మధ్య నుంచి నేను ప్రయాణం చేయబోతున్నా. ఈ ప్రయాణం గమ్యం ఎక్కడి వరకు వెళ్తుందో నాకే తెలియదు, కానీ తరచూ నేను ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మీకు ఇలాంటి అద్భుతమైన లొకేషన్ ని చూపించుకుంటూ వెళ్ళిపోతా. మన దైనందిన జీవితంలో ముందుకు దూసుకుపోవడమే మన లక్ష్యం. జీవితంలో ఇలాంటి అద్భుతాలు, కొన్ని రహస్యాలు కొన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మలుపులు, అలుపులు, తలుపులు తడుతూనే ఉంటాయి. ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి టైమింగ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓడియమ్మ సాపరాయ్ సాపరాయ్ రా, సాపరాయ్ సాపరాయ్ సాపరాయ్, ఓడియమ్మ సాపరాయ్ రా, ఆపరా ఒకసారి. అరే ముందు మీరు అరవడం ఆపండ్రా. మనోళ్ళకి బుర్ర ఎక్కువ, మైండ్ తక్కువ. ఏది చూసినా సరే తొందరగా ఎగ్జైట్ గా ఫీల్ అయిపోతుంటారు. అరే ఇంకా మనం చూడాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి అద్భుతాలు, కొన్ని సాహసాలు మరెన్నో మన జీవితంలో పొంచుకొని ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎగ్జైట్ గా ఫీల్ అయిపోయి ఇక్కడ ఉండిపోకండి. ఇంకా మనం ముందుకు ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చేసింది. మనం ఇప్పుడు ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. మనం ఈ కోసిన కొండని అడ్డంగా ఎక్కలేము, ఎందుకంటే అది నిలువుగా ఉంది కాబట్టి. అదిగో ముందుకేదో కనబడుతుంది. చల్లని చిన్న నది కనబడుతుంది. ఉదయం అంతా చలితో చంపేసింది. ఇప్పుడు ఆ సూర్యుడు మండుతూ మా ఇంట పడుతుంది. వావ్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు ముందుకి ఇంకెన్ని ఉన్నాయో. నేను మొదటిసారిగా ఇలా ఖాళీగా ఉన్న రహదారిపై నేను ప్రయాణిస్తున్నాను. నా ప్రయాణం కొనసాగేంత వరకు ఇట్లానే ఉంటుందా లేకపోతే మధ్యలో మారుతుందా నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఉదయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వావ్, ఈ రోజు నేను ఇంత పొద్దునే ఎంత మంచి వ్యూని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నేను పడమరి దిక్కున ప్రయాణిస్తున్నాను. అలాగే ఈ తూర్పు దిక్కున ఉన్న కొండ చర్యలు, నదులు, ప్రవాహాలని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ నేను ఎటుపక్క చూసినా ఎండిపోయిన కోసేసిన పొలాలు కనబడుతున్నాయి. ఇప్పటికి మేము చాలా దూరం వచ్చేసాం. ఆకలి దంపుడు దంచేసినట్టు దంచేస్తుంది. ఇప్పుడు అర్జెంట్ గా ఏది దొరికితే దొబ్బి తినేయాలి. అటుపక్క ఏదో విలేజ్ ఉన్నట్టుంది, ఆ లోపలికి వెళ్దాం, ఏమైనా దొరుకుతుందేమో. ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రశాంతంగా ఉండే ఊర్లు అంటే నాకు ఎంతో ఇష్టం. చూస్తుంటే అసలు ఇది ఊరా లేకపోతే పొలాలా అని అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము దగ్గరికి వచ్చేసాం, పైకి వెళ్తున్నాం. ఊరంతా కొండ మీద ఉన్నట్టు కనబడుతుంది. మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ ఊరైతే చాలా పైకి ఉంది, కొండ మీద ఉంది, చాలా బాగుంది. కానీ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ, వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. రే అవతలకి పోరే రే, ఎంత అద్భుతాన్ని చూస్తుంటే ఈ ఎండ ఒకటి అడ్డు వచ్చేస్తుంది. ఇక మీదటి ఏ దొడ్డిదారు అడ్డు వచ్చినా ఈ ఊరు లోపలి నేను ఆహారాన్ని సంపాదించుకుంటాను. చివరికి నేను ఎంతో కష్టపడి ఈ ఊరు లోపలికి అయితే వచ్చేసా. నేను సాధించాను బాస్, నేను సాధించా. ఇక్కడ ఎలాగైనా ఇప్పుడు ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ రోజు ఇలా ఈ ఊరిని చూస్తుంటే నా క్రీస్తు పూర్వం గుర్తొస్తుంది. అప్పుడు ఇలా ఉండేదో లేదో తెలియదు, కానీ ఈ బుల్లి దూడపిల్ల అద్భుతంగా ఉంది. ఈ ఊరంతా ఒక బండరాయి మీద మట్టి ఇళ్లతో నిర్మితం చేసుకుని ఉన్నారు. ఈ ఊర్లో మనకి ఈ రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో నాకు చాలా సందేహంగా ఉంది. ఒక పక్క బాగా ఆకలి కూడా వేస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఊర్లో అసలు నాలాగా కష్టజీవులే ఉన్నారేమో అని. వీళ్ళంత కష్టాల్లో ఉన్నా ఎదుటోడికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే మనస్తత్వం ఉన్నవారు కనబడుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి నేను ఇంకా పైకి ఎక్కబోతున్నాను. వావ్, ఇదేదో చెట్టు చాలా వింతగా కొత్తగా కనబడుతుంది. ఇదైతే ఊరు మధ్యలో ఉంది. ఇక మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఈ గ్రామంలో ఎటు చూసినా ఆవులు, దూడలు, ఎద్దులతో నిండిపోయి ఉన్నాయి. బహుశా ఈ ఊరు ప్రజలంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నట్టు ఉన్నారు. సరే, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే ఈ రోజు నేను వీళ్ళ మీద ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు నేనేం తింటానో నాకే తెలీదు, వీళ్ళు ఏం పెడతారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు ఏదో ఒకటి తిని నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. మొత్తానికి ఒక తాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి, తాత మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అని అడిగితే, అదేంటి బాబు అలా అంటారు, రండి కూర్చోండి, మీకు కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను అని అన్నారు. ఇక మనం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా చేతులు గబగబా కడిగేసుకుని లోపలికైతే వచ్చేసాం. సువాసన వెదజల్లుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ గుంటూరు కారం గోంగూర పచ్చడితో కుమ్మేద్దాం. ఈ పూటకి ఈ గోంగూర పచ్చడితో అయితే కుమ్మేసాం. ఇక మన ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలి. మీరు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు,
పూర్వకాలంలో వినియోగించినటువంటి పనిముట్లను ఇప్పటి వరకు ఈ గ్రామస్తులైతే ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈమె ఏ పని చేస్తుందో మీకు తెలుసా? దీన్నే దంపుడాట అని అంటారు. సరే అని మేము బయలుదేరుతూ ఉండగా మధ్యదారిలో మీరు ఈజీగా వండుకోవచ్చు అని చెప్పేసి ఏదో ఆకుకూరలు అయితే మాకు తెచ్చి పెడుతుంది. చూడండి, ఆ ఆకులతో పాటు ఓ 2 గుమ్మడికాయని తెచ్చిపెట్టింది. అదే కాకుండా వీళ్ళు సహజంగా పండించే కొన్ని ముల్లంగులు, కొన్ని ఆకుకూరలు, కాయగూరలు అన్నీ కలిపి మన డిక్కీ మొత్తం నింపేశారు. అమ్మా, మాకు ఒక పూటే ఫుడ్ పెట్టండి అని అంటే మనకు వారం రోజులకి సరిపడ్డ కూరగాయలే ఇచ్చి పంపించారు. వావ్, ఇది నా జీవితంలో ఒక కొత్త అనుభూతి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఏం ముగిసిపోలేదు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.